మాతృప్రేమ పుతృప్రేమ. ఎంత ప్రేమ తల్లి నీకు సుధనందునిపై, మరి ఎంత ప్రేమ నాడు ఎక్కడ దాచావమ్మా? కన్న బిడ్డ ఏమయ్యాడు అని పరితపించగా పరిశీలించగా హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. నాడు ఈ మాతృప్రేమ ఎక్కడ ఏడుస్తుంది తల్లి? అలనాడు అసవిద్యా పరీక్షా సమయంలో ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా, సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమటల లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేని నాడు ఈ మాతృప్రేమ ఏ కష్టాన కలిసింది తల్లి. ఈనాడు ఈ కర్ణుడు రాజయ్యాడు కనుక రణరంగంలోని బిడ్డల పాలిట యమధర్మరాజు అవుతాడు కనుక ఇప్పుడు వచ్చి కన్నులు నీరు నింపుకుంటున్నావే. ఇది మాతృప్రేమ తల్లి? తనయుడిపై తల్లి చూపించవలసిన మమకారం ఇదేనా అమ్మా? అమ్మ, ధర్ముడికి యుధిష్ఠుని కన్నావు, పవనుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుడిని మోసావు. ఇవన్నీ నీకు ఇష్టమయ్యాయి. కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ దినకరుడిచే పొందిన ఈ భాస్కర నందుడు నీ కొడుకే అని చెప్పడానికి మాత్రం నీకు ఇష్టం రాలేకపోయిందా? అయినా ఎవరో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడు. నేను పెద్దల్ని ఒప్పించి నన్ను సాకి లాలించి ఉంటే ఈనాడు నా జీవితం ఇట్లా నక్కలు పీకిన కలేబరమై ఉండేది కాదు కదమ్మా. అమ్మ, దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు నీ ముందు ఇలా నిలిచేవాడేనా? ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. అయినా రాజ్యాధికారం అతనిదైనా రాజరికం నాదిగా కన్న సన్నలో కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మొకటం లేని మహా అధికారాన్ని నా మస్తకంపై ఉంచిన ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు. పాండవులకి సమరానికి నీ సైన్యం ఎంత అని అంటే ఇంత అని నన్ను చూపించి కర్ణుడైన ఆ సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుడినే నేను అని చెప్పుకున్న మహా మనసుడమ్మ నా రారాజు. తన భార్య కొంగలాగిన తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన నిలబడి తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న మహాస్నేహమూర్తమ్మ నా కౌరవ ఆత్మీయుడు. అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేతులు కలిసి స్నేహంను కయ్యముగా చేసుకునేటువంటి మందుడిని కాదమ్మా ఈ కర్ణుడు. ఇంకేమైనా కోరుకో మాత, నెరవేర్చి తీరుతా. ఏంటి, రణరంగంలో పాండవులు వధించరాదా? శబాష్. ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు, అతన్ని వధించను. భీముడు అడ్డుపడి అహంతో వంచిస్తాడు కానీ అస్త్రాల విషయం అసలే పట్టదు. అతని ప్రాణానికి వచ్చిన అపాయం ఏమీ లేదు. మాత్రేయుడు వచ్చి రాని వయసు, మా అస్త్ర విద్యాభ్యాసం అంత లేదు వారి ప్రాయము. వారిని వధించుట మాకే అవమానం. ఇక మిగిలింది అర్జునుడు, హరిపృథ్వి, విభజనుడు. ఒకవేళ యుద్ధంలో అర్జునుడే నాకు ఎదురైతే నన్ను నేనే మర్చిపోతా, నాలోని రారాజు నన్ను ఆహ్వానిస్తాడు. ఇక మిగిలేది కర్ణుడా కౌండేయుడా అన్నది దైవ నిర్ణయం. ఒకవేళ యుద్ధంలో ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు 5, లేక అర్జునుడే కూలితే కర్ణ, భీమ, మాద్రేయులు 5. ఏది ఏమైనా 6 బిడ్డల తల్లి నీ కొడుకులు 5 పంచ పాండవులే. సెలవు మాత, సెలవు.